హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అప్పటి నుంచి రికార్డ్ చేద్దామంటే ఈ జై వచ్చేసి ఊరికే మ్యూజిక్ పెడుతున్నాడు. ఇక నాకు వీడియో తీయడానికి అవ్వట్లేదు. ఇవాళ వచ్చేసి సాటర్డే అండ్ సాటర్డే ఈజ్ ఆల్వేస్ అ ఫన్ డే మాకు. అంటే ఆల్వేస్ అ ఫన్ డే కాదు, కానీ మనం చేసుకుంటే ఫన్ డే. అది పక్కన పెడితే ఇవాళ మేము ఒక స్టేకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో ఐ ఆమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఐ ఆమ్ రియలీ ఎక్సైటెడ్. అది ఐ హ్యావ్ టు టెల్ యూ, కానీ నేను వీడియో కంటిన్యూషన్లో చెప్తాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే టైం వచ్చేసి 11 అయిపోయింది. జై తినేసాడు, నేను తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక జైకి స్నానం చేయించేసి రెడీ అయిపోవాలి. కొంచెం ప్యాకింగ్ మిగిలిపోయింది బికాజ్ జై ఇప్పుడు కొంచెం నార్మల్ మిల్క్ తాగుతున్నాడు. అండ్ ఇప్పుడు మేము బయటకు వెళ్తాం కాబట్టి అక్కడ దొరుకుతుంది మిల్క్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ విల్ టేక్ ఇట్ ఆర్ నాట్. సో అందుకనే వాడికి ఐ వాంట్ టు క్యారీ ది ఫార్ములా మిల్క్. బట్టలన్నీ పెట్టేసుకున్నాను. ఏదో చేస్తున్నాడు. ఏమైంది పాటి? ఓకే. సో బట్టలు అయితే ప్యాక్ అయిపోయినాయి, బట్టలు అంతా రెడీగా ఉన్నాయి, డైపర్స్ అన్నీ. శిరీష్ బయటికి వెళ్ళాడు. హీ హాస్ టు కమ్ అండ్ ప్యాక్ హిస్ బ్యాగ్ అనమాట. అండ్ ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది. అంటే ఫంక్షన్ కాదు, చిన్న స్మాల్ థింగ్ అనమాట. సో దాన్ని కూడా చూసుకొని బయలుదేరిపోవాలి. మా చెక్కిన్ అక్కడ వచ్చేసి 3 o'clockకి, ఆఫ్టర్నూన్ 3 o'clockకి. సో లంచ్ కూడా బయట అయిపోతుంది. లంచ్ ఎక్కడ అనేది ఇంకా ఏం అనుకోలేదు. సరే బయలుదేరదాం ముందైతే, తర్వాత చూద్దాంలే లంచ్ ఎక్కడ అనేసి అనుకున్నాం. సో ప్రస్తుతానికి ఐల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ వచ్చేసి నేను చీజ్ బ్రెడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో కమ్ చూపిస్తాను ఎలా చాలు. సో ఇవన్నమాట నా ఐటమ్స్ ప్రస్తుతానికి నా బ్రేక్ఫాస్ట్కి. బ్రెడ్, చీజ్, ఆనియన్, టొమాటో అండ్ వాటర్ మెలన్. సో ఫ్రూట్ కంపల్సరీగా ఒకటి తింటాను. సో ఇవాళ వాటర్ మెలన్. యూజువల్గా నేను వాటర్ మెలన్ లేకపోతే బనానా తింటా. బనానా వర్కౌట్కి ముందు తింటాను, ఎనర్జీ కోసము. నాకైతే ఎనర్జీ కోసం. ఐ డోంట్ నో వర్కౌట్ ముందు ఎందుకు తింటానో నాకు తెలీదు. బట్ నేను తిన్నప్పుడు కొంచెం నా పొట్ట ఫుల్ ఉంటుంది. వర్కౌట్ ఎంటీ స్టమక్ మీద వెళ్ళకూడదు అంటారు కదా. సో బ్లాక్ కాఫీ అండ్ ఒక బనానా తినేసి వెళ్తాను. సో ఇవాళ వర్కౌట్ లేదు, అందుకని వాటర్ మెలన్ తీసుకుంటున్నాను. అండ్ సమ్మర్ కదా, వాటర్ మెలన్ తింటే మంచిది. సో అదనమాట మ్యాటర్. సో ఇప్పుడు వచ్చేసి లెట్స్ మేక్ మై బ్రేక్ఫాస్ట్. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి బ్రెడ్ కదా, దీన్ని టోస్ట్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి టోస్టర్లో పెట్టేస్తా. ఈ బ్రెడ్ని ఇందులో పెట్టేసి ఒక 5 minutes కూడా లేదు, ఇంకా తక్కువనే టోస్ట్ చేసేస్తే యప్. సో ఇట్లా అనమాట టోస్ట్ అవుతుంది. మనకు తెలిసిపోతుంది టోస్ట్ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ఇది వచ్చేసి జై బ్యాగ్, ఇది ఎక్స్ట్రా సిమిలాక్, ఇది కూడా పెట్టేసుకున్నాము. జై గో గెట్ యువర్ వాటర్ బాటిల్. ఇది వచ్చేసి హార్లిక్స్, నేను హార్లిక్స్లో ఇస్తున్నాను. అండ్ వాటర్ బాటిల్
ఇది నేను కొంచెం హాట్ వాటర్ ఫిల్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. సో క్యాజువల్గా పెట్టినా, ఎందుకంటే వెళ్ళేటప్పుడు పాలు ఎలాగైనా తాపిస్తాను కాబట్టి ఇది అవసరం లేదు, జస్ట్ క్యాజువల్గా పెట్టేసుకుంటాను. సో బ్యాగ్ ఇస్ ఆల్ రెడీ. ఒక డైపర్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను దీంట్లో. సో ఎస్, డైపర్ కూడా రెడీ అనమాట. వీఆర్ ఆల్ సెట్ విత్ జేస్ బ్యాగ్. నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నాకు మినిమం ఎంత టోస్టెడ్గా ఉంటే నచ్చుతుంది అనమాట. సో ఇట్ ఈస్ రెడీ. సో లెట్స్ గో అండ్ గెట్ అ స్పూన్. మనము ప్లేట్లో తీసేసుకుందాము. సో ఇదన్నమాట మన బ్రేక్ఫాస్ట్. మొత్తానికి మేము రెడీ అయిపోయినాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. శిరీష్ అండ్ జై కిందికి వెళ్ళిపోయారు, నేను వెళ్ళాలి కిందికి. సో నాకు కొన్ని తీసుకునేటివి ఉన్నాయి. సో ఐఎమ్ టేకింగ్ దెమ్ అండ్ గోయింగ్ అనమాట. నేను ఇంత ఎక్సైట్ ఎందుకు అవుతున్నా అనేది మీకు తర్వాత నిజంగానే తెలుస్తుంది. అంటే ఇప్పుడు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి అమ్మాయి చాలా ఓవర్ యాక్షన్స్ చేస్తుందని. కానీ ఓవర్ యాక్షన్స్ చేయాలని కాదు, బట్ ట్రూలీ అండ్ ఎక్సైట్మెంట్ అనమాట. ఫ్యాన్ ఆఫ్ చేసింది, వాయిస్ రాదని చెప్పి చెమటలు వచ్చేసినాయి. సమ్మర్ ఇస్ ఆన్ పీక్స్. ఇట్స్ జస్ట్ మార్చ్, ఏప్రిల్, మే, ఇంకా 2 months ఉన్నాయి. అండ్ ఎట్లా గడుస్తుందో నాకైతే అర్థం కావట్లే. సో సరే చూద్దాం, ప్రస్తుతానికైతే వెళ్ళిపోదాము. ఇది సెట్ అయిపోయింది. వెళ్ళేది ఒక రోజుకైనా చాలా లగేజ్ తీసుకెళ్తాం, బికాజ్ పిల్లలు ఉంటే ఇవన్నీ తప్పవు. అండ్ ఇది ఒక బ్యాగ్. అండ్ దిస్ ఇస్ మై మినీ కెమెరా. మీకు తెలుస్తుంది ఇదేంటి అని. నా బర్త్డే వ్లాగ్ వచ్చిన తర్వాత ఏంటో అర్థమైపోతుంది.